తెలుగువారి కళ నెరవేరింది. ముఖ్యంగా ఆంధ్రులకు సంబంధించి, ఉత్తరాంధ్ర వాసులకు సంబంధించి ఉత్తరాంధ్ర కళ కింద చెప్పేటువంటి అంశం రాష్ట్ర విభజన జరిగినటువంటి 12 ఏళ్ల తర్వాత జూన్ 2వ తేదీ 2014న ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. జూన్ 1వ తేదీ 2026న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ సాకారమైంది. అంటే విశాఖ కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పని 2014 ఫిబ్రవరిలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు వేదికగా రాష్ట్ర విభజన చట్టాన్ని ఆమోదించే క్రమంలో పెట్టినటువంటి ప్రతిపాదన. ఇది రియాలిటీలోకి రావడానికి 12 సంవత్సరాలు గడిచింది. 12 ఏళ్ల తర్వాత అయినా ఒక సముచితమైనటువంటి నిర్ణయం అమల్లోకి వచ్చిందని చెప్పని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జూన్ 1 నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. దాదాపు 3500 కిలోమీటర్ల పొడవైనటువంటి విశాలమైనటువంటి రైల్వే రవాణా మార్గం మొత్తం కూడా ఒక కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ 18వ జోన్గా దేశంలో అవతరించింది. సో ఇది విశాఖకి సంబంధించినటువంటి ప్రత్యేకత. ఆల్మోస్ట్ ఈ రైల్వే జోన్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే జోన్. ఇక్కడ మీరు గమనించి చూస్తే ఈ భాగాలు మొత్తం ఇది విశాఖ డివిజన్ అవుతుంది, ఇది విజయవాడ డివిజన్ అవుతుంది, ఇటు గుంటూరు డివిజన్ అవుతుంది, ఇటు గుంతకల్ డివిజన్ అవుతుంది. సో మొత్తం 4 డివిజన్లతో ఈ జోన్ ఏర్పడింది. మొత్తం 385 రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి దీని పరిధిలోకి. అలానే 3532 కిలోమీటర్లు 3532 కిలోమీటర్ల పొడవైనటువంటి రైల్వే లైన్స్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ కేంద్రంగా మానిటరింగ్లోకి వస్తున్నాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఒక స్టేట్ పరిధిలో కొద్ది భాగం ఇక్కడ తమిళనాడు, కొద్ది భాగం ఇక్కడ కర్ణాటక, అలానే ఇక్కడ ఈ ప్రాంతంలో కొద్ది భాగం ఇక్కడ తెలంగాణ పరిధిలో ఉన్నటువంటిది వస్తుంది. అలానే తెలంగాణ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, మొన్నటి వరకు ఉన్నటువంటి సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే జోన్ అనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ మీరు గమనించి చూస్తే ఇది ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేటువంటిది, కానీ ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. సో అట్లాగా మొత్తానికి బైఫర్కేషన్ పూర్తయి వాల్టేరు డివిజన్ అనేది కనుమరుగైపోతుంది. వాళ్ళతో రాయగఢ డివిజన్ సపరేట్గా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం డివిజన్ ఏర్పాటైంది. అటువైపు రాయగఢ ఒరిస్సాకి వెళ్తుంది, విశాఖపట్నం డివిజన్ ఇటువైపు వస్తుంది. చిన్న చిన్న రైల్వే లైన్లకు సంబంధించి ఇచ్చాపురం దగ్గర ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఫైనల్గా ఏవైతే అడిగారో తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దానికి తగ్గట్టుగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లలో కలుపుకొని మొత్తం 3532 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ జోన్ని ఏర్పాటు చేశారు. ఇక దేశంలోనే ఇది 18వ రైల్వే జోన్గా చరిత్ర పుటలకు ఎక్కుతుంది. దానికి తగ్గట్టుగా చిన్న లోగోలో కూడా మార్పులు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రకమైన మైలురాయి. దశాబ్దాల మన కళ నెరవేరుతుంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖ చిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకి, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ఇది ఒక కీలకమైన మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోషమైనటువంటి వార్త ఇది షేర్ చేసుకున్నారనమాట. సో ఒక సమగ్ర స్వరూపం వచ్చేసింది. ఇది రైల్వే జోన్కు సంబంధించినటువంటి మ్యాప్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మ్యాప్ స్పెషల్గా రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినట్టుగా, ఎందుకంటే ఇది స్టేట్ మ్యాప్ ఫర్ యాజ్ ఆన్ 1/5/2026 జూన్ 1, 2026 నుంచి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినాక అధికారికంగా రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి మ్యాప్ అనమాట. సో ఆపరేషన్స్ మొదలైపోయినాయి. కార్యాలయం ఏర్పాటైంది. తాత్కాలిక కార్యాలయానికి సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా 2 నెలల క్రితమే సమకూర్చేశారు. ఈ పనులు ఒక 1.5 నుంచి 2 ఏళ్ల పాటు ఈ తాత్కాలిక కార్యాలయంలోనే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పనిచేస్తుంది. పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతోంది ప్రస్తుతం. అది 1.5లో, అంటే మొత్తం 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలనేది టార్గెట్. సో మొత్తం మీద 2 ఏళ్లలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ సొంత భవనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, రాష్ట్ర విభజన హామీల మేరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేసింది.